హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవి మా అమ్మ ఊరు మిరపకాయలు నా కోసం నేను తీసుకెళ్తా అని చెప్పి వేసిందనమాట. మాకు కారం ఉన్న మిరపకాయలే వేస్తుంది ఎప్పుడు. ఈసారి మరి కారం తక్కువ ఉన్నాయి అంటుంది. మరి ఏం చేయాలో ఏమో తెలియదు కానీ ఫస్ట్ అసలు నేను వంటింట్లోకే వెళ్ళాను. అలాంటిది వంటింట్లోకి వెళ్ళమంది మా మమ్మీ. ఎందుకంటారా, రేషన్ బండి వచ్చిందని చెప్పి రేషన్ తెచ్చుకోవడానికి వెళ్ళింది. అవి వచ్చినప్పుడే తెచ్చుకోవాలి కదా మరి ఆంధ్రాలో. ఆ కాసేపటికే చూడండి నా చెమటలు ఫుల్ చెమటలు వచ్చేసినాయి. అసలు వంటిల్లు ఏమో చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. అయినా వెంటనే వచ్చేసారులేండి, తీసుకొని ఖాళీగా ఉందంట. ఇంకా ఆ రోజే మేము మా పిన్ని ఆపరేషన్ చేయించుకుంది అయితే మేము వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్ ఆటో దొరికింది, లేదంటే చచ్చేవాళ్ళమే. అక్కడి నుంచి కూడా మళ్ళీ వేరే చిన్న లోపలికి వెళ్ళడానికి ఇంకో ఆటో ఎక్కామన్నమాట. వెళ్తూ పిల్లలకి కొంచెం స్నాక్స్ తీసుకెళ్దామని చెప్పి ఇట్లా షాప్ దగ్గర ఆగాము. ఇదైతే ఇసునగర, మా మమ్మీ తీసుకోండి అని అంది. మా డాడీని అడిగితే తీసుకురావట్లేదంట. అందుకని చెప్పి కనపడ్డాయి కదా తీసుకోండి అని అంటే వాళ్ళు 20 రూపాయలు చెప్తే మా అమ్మ 15 రూపాయలకి 10 రూపాయలు తీసుకోమంది. పోనీ నేను 15 రూపాయలకి బేరం ఆడి తీసుకొచ్చా అనమాట. మళ్ళీ వేరే ఆటో లోపలికి వెళ్తానికి ఆటో ఎక్కామన్నమాట. చెప్తున్నా, వీళ్ళైతే అసలు ఏం అల్లరి చేస్తున్నారు పిల్లలు. వెనకాల కూర్చుంటామని పడిపోతారా బాబు అంటే కూడా వినకుండా అంతే కూర్చున్నారు. మా మరిది వచ్చి మా పిల్లల్ని మా అమ్మని ఎక్కించుకొని వెళ్ళిపోయారండి. తర్వాత మేము కొంచెం దూరం నడిచేటప్పటికి ఆయన వచ్చి మళ్ళీ ఎక్కించుకెళ్ళారు. ఎండకు చూడండి మొహం ఎలా కమిలిపోయిందో. మా పిన్ని ఈమె మా అమ్మ వాళ్ళ చెల్లి అనమాట. మొత్తం మా అమ్మ వాళ్ళ 6 కదండి. ఇంకా ఆంధ్ర వచ్చానంటే మొత్తం తిరగాల్సిందే. వీళ్ళైతే మా పిన్ని వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు. ఈ పిల్ల మా చెల్లి పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది. ఇక సాయంత్రం వరకు బయటకు రావాలంటే భయం అనిపించింది అనమాట. అంత వేడిగా అంత ఎండగా ఉంది. ఇక సాయంత్రం అయింది కదా, అక్క మీరు ఫామ్స్ అవి ఎప్పుడు చూడలేదు కదా మా వాళ్ళవి, చాలా బాగుంటాయి రండి అని అంటే ఇక వెళ్ళామన్నమాట. అక్కడ గంధం చెట్లు, ఇంకా కరక్కాయ చెట్టు, ఇంకా రుద్రాక్ష చెట్లు, డ్రాగన్ ఫ్రూట్స్, పామాయిల్ తోటలు చాలా ఉన్నాయండి. ఇవైతే పామాయిల్ తోటలు అనమాట. చాన్నాళ్ళు అయింది. చిన్నప్పుడు మా తాతయ్య పామాయిల్ తోటలో పనికి వెళ్ళేవాడు అనమాట. అక్కడే ఉండేవాడు. అయితే అప్పుడప్పుడు నేను వెళ్ళేదాన్ని మా తాతయ్య దగ్గరికి. ఎందుకంటే మామిడికాయలు అవి ఉండేవి, మామిడికాయలు తెచ్చుకోవడానికి వెళ్ళేదాన్ని అనమాట సీజన్లో. ఇవైతే పప్పర పనస, లిచ్చీ చెట్టు అండి. ఇది చాలా బాగుంది చూడంగానే. అంటే ఫస్ట్ టైం చెట్టు చూడటము. లిచ్చీ ఫ్రూట్స్ చూసాం కానీ ఇదైతే వాళ్ళ ఫామ్ హౌస్ అనమాట. చాలా బాగున్నాయి, అసలు ఎప్పుడు చూడలేదు ఇవి దగ్గర నుంచి. రుద్రాక్ష చెట్టు అయితే ఫస్ట్ టైం అయితే నేను చూడటము. శ్రీగంధం చెట్టు అంటండి, చిన్న చిన్నగా ఉన్నాయి. అక్కడే ముంజికాయలు దొరికినాయి అయితే కొట్టారైతే తీసుకొచ్చాము. కత్తితో కొడటానికే రావట్లేదు మా చెల్లెలకి. ఇంకా లాస్ట్లో కత్తిపీటతో కోసారనమాట. రాక కొట్టింది కానీ రాలేదు, అంత పదును లేదు అది కూడా. అయినా ముంజికాయలు ఎండకు వడబడిపోయినాయండి. కందికే తెగట్లేదు. ఇంకా కత్తిపీటతో కోసింది లాస్ట్కి. పిల్లలు తీసుకొని తిన్నారు. మాకైతే వాళ్ళకే సరిపోయినాయి, మేమేం తినడానికి లేవు. ఈసారి మా మామయ్యని తీసుకురమ్మని చెప్పాలి. మా మామయ్య అయితే గెలలు తీసుకొస్తాడు. అప్పుడు ఫుల్ వీడియో చేసి పెడతాను మీకు. తర్వాత ఏమైందంటే అన్నవరం ప్రసాదం మా డాడీ ఎవరితోనో వెళ్తే తీసుకురమ్మని చెప్పారంట. మాకు ఇష్టమని, మాకు దొరకదు కదా అక్కడ. అసలు అమృతం అంటే అమృతం అండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. మా అక్క వాళ్ళ ఇంటికి, అందరింటికి వెళ్ళి ఒకసారి కనిపించి వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా వెళ్తూ మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ డేకి షాపింగ్ చేద్దామని ప్లాన్ అనమాట. ఇంకా షాపింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది.